ఆగస్టు 30వ తారీఖు మా ఆయన పరిటాల రవి గారు 67వ జయంతి. దానికన్నా ముందే ఆగస్టు 29వ తారీఖే పరిటాల రవి గారు జయంతి సందర్భంగా 2 రోజులు మనం రవి గారిది కూడా చేయాలని మా లీడర్లు కానీ పరిటాల అభిమానులందరూ కూడా నిర్ణయించినారు. వాళ్ళ నిర్ణయం ప్రకారమే ఆగస్టు 29వ తారీఖు రామగిరి మండలంలో హెడ్ క్వార్టర్లో ఇక్కడ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి విగ్రహం, అదేవిధంగా కీర్తిశేషులు పరిటాల రవి గారు విగ్రహం 2 కూడా కాంచో విగ్రహాలు 2 కూడా మేము ఈరోజు ఆవిష్కరణ చేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు రక్తదాన శిబిరం కూడా మనం భారీ ఎత్తున ఏర్పాటు కూడా చేసింది కూడా జరిగింది. అదేవిధంగా ఎంఎస్ రామయ్య హాస్పిటల్ నుంచి పెద్ద డాక్టర్ అంటే మెయిన్ డాక్టర్స్ కూడా ఇక్కడ వచ్చారు. హెల్త్ క్యాంప్ కూడా పెట్టారు. కిడ్నీస్ కానీ లివర్ కానీ ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు వాళ్ళు కూడా స్కానింగ్స్ అని కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా భారీ ఎత్తున ఎవరిని కూడా ఒక పేపర్లో కూడా స్టేట్మెంట్ కూడా మేము ఇవ్వలేదు. కార్యకర్తలందరూ కూడా తెలుసుకొని భారీ ఎత్తున ఇక్కడ పరిటాల రవి గారి ఎన్టీ రామారావు గారి విగ్రహాల ఆవిష్కరణకి రక్తదానం కూడా చేయాలా, రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ప్రతి ఒక్కరూ మేము సైతం అని ముందుకొచ్చిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, పరిటాల అభిమానులు, అదేవిధంగా రకరకాల వాళ్ళు ఒక పార్టీ అనకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఎన్టీ రామారావు పరిటాల రవి గారి అభిమానులందరూ కూడా తరలి వచ్చిన దానికి ప్రత్యేకంగా వాళ్ళకి పేరున మా కుటుంబం తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. 30వ తారీఖు ఆగస్టు 30వ తారీఖు పెనుగొండ నియోజకవర్గంలో పరిటాల రవి గారు ఎమ్మెల్యేగా చేశారు. అక్కడ చేస్తున్న దౌర్జన్యాలకు అన్నిటికీ కూడా అడ్డ నిలబడి పరిటాల రవి గారు అందరూ హృదయాల్లో చిరస్థాయిగా కూడా నిలబడిన వ్యక్తి పరిటాల రవి గారు. ఆ ప్రాంతంలో పెనుగొండలో 20 సంవత్సరాల తర్వాత మన మంత్రివర్లైన సబితమ్మ గారి ఆధ్వర్యంలో అక్కడ కాంచో విగ్రహం దాదాపు 8 అడుగులు అక్కడ పెడుతున్నారు. చాలా పరిటాల అభిమానుల తరపున మా కుటుంబం తరపున కూడా సబితమ్మ గారికి నేను కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. అక్కడ మా ఆయన విగ్రహం పెడతానని జనవరి 24వ తారీఖు అనౌన్స్ చేయగానే మాకందరికీ కూడా కుటుంబ సభ్యులకు కానీ అభిమానులందరికీ చాలా సంతోషమైంది. ఎక్కడో ఉన్న విదేశాల్లో ఉండే అభిమానులు కూడా అమ్మ సబితమ్మ పెనుగొండలో విగ్రహం అన్నయ్య గారిది పెడుతున్న దానికి చాలా సంతోషంగా ఉంది. మా అందరి తరపున కూడా ఆమెకి కృతజ్ఞతలు తెలియజేయండి అని మన పరిటాల అభిమానులందరూ కూడా చెప్పారు. ఏది ఏమైనా భారీ ఎత్తున ఈ 2 రోజులు 29, 30వ తారీఖు పరిటాల అభిమానులందరూ తెలుగుదేశం అభిమానులందరూ కూడా పరిటాల రవి గారికి ఎన్టీఆర్కి కూడా చాలా ఘనంగా నివాళులు అర్పించిన దానికి ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తున్నాను. సీనియర్
తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా ప్రతి ఒక్కరు మీరందరూ కూడా రేపు పేరువెన్నెల రవి అన్న విగ్రహ ఆవిష్కరణకి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావాలని ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారని కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఎంతగా చనిపోయారు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు అన్నున్నారు కాబట్టి మనమందరూ పాత నియోజకవర్గం కొత్త నియోజకవర్గం రవి అన్న అభిమానులు ఎక్కడైతే ఉన్నారో అందరూ కూడా అక్కడికి వచ్చి ఘనంగా నివాళులు అర్పించాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. రవి అనే ఆశయాలు కూడా చాలా గొప్పవి. ఇందాక మన శ్రీరాంబాబు గారు చెప్పారు, మీ అన్న రవి అనే ఆశయాలైతే చాలా మంది కొంతమంది దుర్మార్గులు రకరకాలుగా అంటారు. కానీ రవి అనే ఆశయాలు ఎంతో మంది పేదవాళ్ళకి అన్నదాతగా ఉండి, పేదవాళ్ళకి అన్నగా ఉండి, పేదవాళ్ళకి తండ్రిగా ఉండి ఎంతో మంది పెళ్లిళ్ళు చేసిన వ్యక్తి మీ అన్న పరిటాల రవి గారు. ఎంతో మందికి రక్తదానం ఇప్పించిన వ్యక్తి మీ అన్న పరిటాల రవి గారు. పరిటాల రవి కుటుంబం, పరిటాల రవికి ఇద్దరు కొడుకులు జోడగా ఉండి ప్రతి ఒక్క రవి అన్న ఆశయాలు ప్రతి ఒక్కరిని కొనసాగించుకుంటూనే వస్తున్నారు. వాటర్ ప్లాంట్లు అయితేమి, ఎడ్యుకేషన్ పరంగా అయితేమి, బ్లడ్ బ్యాంక్ అయితేమి, చాలా వరకు రకరకాలుగా అన్ని రకాలుగా సపోర్ట్ కూడా నా కొడుకులు ఇద్దరు కూడా ఉండాలని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. రవి అన్నల అర్ధ భాగమైన పరిటాల కొడుకులు ఇద్దరు మీకు అందరికీ కూడా ప్రజలందరికీ ఎప్పుడు అండగా ఉంటారని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా పేరు పేరున కూడా తెలియజేసుకుంటూ వచ్చిన వాళ్ళందరూ రక్తదానం చేసి అన్నదాతలయ్యి ప్రతి ఒక్కరు భోజనాలు చేసి హెల్త్ కూడా చెకప్ చేయించుకోవాలని మరొకసారి మీకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.